ఇప్పుడు మీకు ఆ కోణార్క టెంపుల్లో ఎలా అంత పెద్ద దాన్ని పైకి తీసుకెళ్ళి శిఖరంగా నిలబెట్టారు. ఇటువంటి టెక్నాలజీ ఇవాళ చిన్న చిన్న దాన్ని మనం ఒక బుద్ధుడిని ట్యాంక్ బండ్లో ఇవాళ నిలబెట్టడం అంటే అది పడిపోయింది, బుద్ధ విగ్రహం పడిపోయింది చెప్తున్నా మీకు. సో అటువంటిది ఆ రోజుల్లో ఏ క్రేన్లు లేకుండా, ఇవాళ క్రేన్లు కానీ జేసీబీలు కానీ టెక్నాలజీ ఆ రోజు లేదు కదా, లేకుండా ఎలా తీసుకెళ్ళి వాళ్ళు ఇటువంటి ఒక పెద్ద పెద్ద వాటిని పైకి తీసుకెళ్ళగలిగారు, ఎలా కట్టగలిగారు ఒకసారి ఆలోచించండి దయచేసి. ఇలాంటి గుళ్ళ యొక్క గొప్పతనాన్ని మనం ప్రచారం చేయండి. అంటే ఆ టెక్నాలజీని మేము ధర్మం ప్రచారం చేయమంటలా, ఇంత గొప్పగా గుడి కట్టారు, అందులో దేవుణ్ణి పూజించండి అని చెప్పట్లే మనం. ఇంత టెక్నాలజీ మనకు ముందే ఉండింది, ఇది మనం గర్వించదగిన విషయం కాబట్టి దాన్ని తెలుసుకుందాం మనం. మీకు చెప్తాను, ఇలాంటి ఒక అద్భుతాలు చాలా ఉన్నాయి. ఈ దేవాలయాల నిర్మాణంలో జరిగినటువంటి అద్భుతాలు చాలా ఉన్నాయి. ఎందుకని దేవాలయాలు వేటి ప్రమాణంగా కట్టారండి? ఆగమ శాస్త్రం. దానికి బేస్ ఏంటి? వేదాలు. అంటే ఈ వేదాలను బేస్ తీసుకున్న వాళ్ళు దాని ప్రమాణంగా కట్టారు. అంటే ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? వేదాల నుంచి వచ్చింది.